Good afternoon, students. We are now in second unit, second part. So, second part we have to discuss about densification methods in causal soils. So, here first part we know about granular soils and second part causal soils. So, causal soils means whenever the soil like clay or fine grain soils, silt, those type of soils we can call it as causal soils. So here in causal soils, it has low strength and also low permeability in nature. So in particular causal soils, we have to improve by using some densification methods like preloading, sandwich, so etc. Those methods we have to implement to improve the causal soils. Okay, in this unit we have to know about only causal soils to improve the those particular soils. Okay, so in causal soils like clay and silt type of soils, we does not in whenever this type of soils are dry means we cannot mold or we cannot turn to as a different shapes. It is difficult to do that job. So in that way, we in causal soils we have to build any structure means when a structure built it may turns to settle. So it does not settle occur by using some densification methods. So particularly we have to know what are the densification methods in causal soils. So first method is preloading method. Preloading method is one of the densification method. Here preloading by using this method to increases the bearing capacity and also reduces the compressibility of weak soils. So by using preloading method to increases first thing whenever this method is used to increase the bearing capacity of soils. In particularly preloading method is preferred for వీక్ సాయిల్స్. సో ఎక్కడైతే మనకి వీక్ సాయిల్స్ ఉంటాయో లైక్ క్లే, సిల్ట్, ఫైన్ గ్రెయిన్ సాయిల్స్లో మనం ఈ ప్రీలోడింగ్ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో బై యూజింగ్ ప్రీలోడింగ్ ఫస్ట్ థింగ్ టు ఇంక్రీసెస్ ద దేనికి బేరింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం, సాయిల్ బేరింగ్ కెపాసిటీ అండ్ ఆల్సో రెడ్యూసెస్ ద కంప్రెసిబిలిటీ అనేది రెడ్యూస్ చేస్తున్నాం. So it is achieved by putting temporary surcharge on the ground prior to the constructions. సో ఈ ప్రీలోడింగ్ మెథడ్ అనేది ఏంటంటే మనం ఒక కోజెస్ సాయిల్ అనే ఏరియాలో మనం ఒక హౌస్ అనేది ఆర్ ఎనీ స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తున్నాం, ఆల్రెడీ కోజెస్ సాయిల్స్కి ఏంటి మనం స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంది అని డిస్కస్ చేసుకున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ హెవీ లోడ్ అనేవి ఈ కోజీ సాయిల్స్ అనేవి బేర్ చేయలేవు. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే ఇలాంటి మెథడ్స్ అనేవి యూజ్ చేసి వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో ఈ ప్రీలోడింగ్ మెథడ్ అనేది ఏంటంటే టెంపరీ మెథడ్. సో ఆఫ్టర్ ద సాయిల్ అనేది సెటిల్మెంట్ అయిన తర్వాత మనం ఈ ప్రీలోడింగ్ మెథడ్ అనేది రిమూవ్ చేసి దానిపైన మనం ఏంటంటే స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. So the surcharge will be equivalent or higher than the bearing pressure. సో మనం సర్చార్జ్ అంటే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా పైన మనం ఏంటంటే సర్టెన్ మెటీరియల్ అనేది ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేసుకుంటాం. సో అంటే ఒక ఎర్త్ ఫిల్ మెటీరియల్స్ లైక్ గ్రావెల్ కానీ శాండ్ కానీ ఈ టాప్ మోస్ట్ లేయర్లో ఒక డెప్త్ వరకు ఒక 5-10 meters వరకు ఏంటంటే ఈ మెటీరియల్ అనేది ఫిల్ చేస్తాం. సో ఫిల్ చేసి మనం ఒక 1 month బిఫోర్ మనం కన్స్ట్రక్షన్ చేయకముందంతా ఇదంతా ఈ మెటీరియల్ అంతా ఫిల్ చేసి లీవ్ చేసేస్తాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వెయిట్కి ఆ కోజీ సాయిల్స్ అనేవి కాంపాక్ట్ జరిగి ఏమైనా సెటిల్మెంట్స్ ఉంటే సెటిల్మెంట్ మొత్తం సెటిల్ అవుతుంది డ్యూ టు మనం గ్రౌండ్ మీద ఈ ఓవర్లోడ్ అనేది ప్లేస్ చేయడం వల్ల. సో ఎప్పుడైతే అలా లోపల వాయిడ్స్ కానీ కాంపాక్షన్ జరిగిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే మనం ఏంటంటే స్ట్రక్చర్ అనేది
కన్స్ట్రక్ట్ చేస్తాం, ఫౌండేషన్ కాడ నుంచి స్టార్ట్ చేస్తాం. So an embankment could be overbuilt prior to the final shaping and commissioning in order to achieve the level of settlements required for the actual design expeditiously. సో మనం ఏంటి, ఈ ప్రీ లోడింగ్ మెథడ్లో ఒక ఎంబాక్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఎంబాక్మెంట్ మీకు ఐడియా ఉందా? ఎంబాక్మెంట్ అంటే నథింగ్ బట్ మనం ఏదైనా రివర్స్ కానీ బ్యాంక్స్ అంటే సైడ్ మనం ప్రొవైడ్ చేస్తాం కదా, సో బ్యాంక్స్ని ఏమంటామంటే ఎంబాక్మెంట్ అంటాం. సో మీరు ఎక్కడైనా లేక్స్ కానీ రివర్స్ కానీ ఉన్నప్పుడు సైడ్స్న మనం ఒక ఎర్త్ ఫిల్ మెటీరియల్తో ప్రొవైడ్ చేసే స్ట్రక్చర్స్ని ఏమంటాం అంటే ఎంబాక్మెంట్స్ అంటాం. మీరు హైవేలో కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ సైడ్స్ ప్రొవైడ్ చేసే వాటిని ఏమంటాం అంటే ఎంబాక్మెంట్స్ అంటాం. ఐడియా ఉంది కదా? సో ఇలా మనం ఎటు టాప్ మోస్ట్ లేయర్లో ఒక ఎంబాక్మెంట్ లాగా ప్రొవైడ్ చేసి అలా ప్రొవైడ్ చేయడం వల్ల అంటే ఆ ఎంబాక్మెంట్లో మనం ఏంటి ఎర్త్ ఫిల్ మెటీరియల్స్ అనేది ఫిల్ చేస్తాం. సో ఆ వెయిట్కి ఏమవుతుందంటే కింద ఉండే సాయిల్ కూడా సెటిల్ అవుతుంది. సో సెటిల్మెంట్ అనేది అప్పుడు జరిగిపోతుంది కాబట్టి మనం స్ట్రక్చర్ అంటే అంత లోడ్ ఆ సాయిల్ అనేది బేర్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ అగైన్ సాయిల్ అనేది సెటిల్మెంట్ అనేది జరగదు. ఎందుకంటే ఇనిషియల్లోనే మనం ప్రీ లోడింగ్ మెథడ్ ద్వారా సాయిల్ అనేది సెటిల్మెంట్ అనేది కంప్లీట్గా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తాం. ఓకేనా? in cohesionless sands and gravels, lowering the groundwater level may provide effective means of temporary increasing effective vertical stresses. So మనం ఎర్త్ ఫిల్ మెటీరియల్స్లో లైక్ కోజన్లెస్ సాయిల్స్ లైక్ శాండ్ ఆర్ గ్రావెల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ సాయిల్స్ వల్ల ఏంటంటే మనం గ్రౌండ్ వాటర్ అనేది రెడ్యూస్ చేసేసుకుంటాం, అలాగే అదే విధంగా మనం వర్టికల్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. సో ప్రీలోడింగ్ విత్ వర్టికల్ డ్రైన్స్ హ్యాస్ బికమ్ an economical alternative to installing deep foundations. సో ఇలా ప్రీలోడింగ్ మెథడ్లో మనం ఏంటంటే వర్టికల్ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ప్రొసీజర్ ఎప్పుడు అంటే మనకి డీప్ ఫౌండేషన్స్ కావాల్సినప్పుడు అలాంటి ఏరియాలో ఇలా ప్రీలోడింగ్ మెథడ్లోనే మనం వర్టికల్ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకొని మనం స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ప్రీలోడింగ్ టెక్నిక్స్ వచ్చేసరికి the preloading is generally used to improve the bearing capacity of the soil, and also this method is used for before construction of any structure. సో ప్రీలోడింగ్ మెథడ్ అనేది ఎలా అంటే మనం చెప్పాను కదా ప్రీవియస్గా సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ఈ ప్రీలోడింగ్ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో ఈ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయక ముందు ఈ మెథడ్ కంప్లీట్ చేసిన తర్వాత స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ఈ మెథడ్ వల్ల మనకి ఏంటి అంటే ఇట్ ఇంక్రీజెస్ ద పోర్ వాటర్ ప్రెషర్. సో సాయిల్లో ప్రెజెంట్ అయిన పోర్ వాటర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో పోర్ వాటర్ ప్రెషర్ అంటే నథింగ్ బట్ వెన్ ద వాటర్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్ గ్యాప్స్ ఆర్ క్యావిటీస్లో ఫిల్ అయిన వాటర్ దగ్గర ఉన్న ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది ఫ్లో అవ్వడానికి ఈజీగా ఫ్లో అవ్వడానికి ఛాన్సెస్ అనేది ప్రీలోడింగ్ ద్వారా మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. వెన్ అవర్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు వాటర్ అనేది అక్కడే స్టేబుల్గా ఉండకుండా మనం ఈ మెథడ్ ద్వారా ఫ్రీగా ఫ్లో అవ్వడం కోసం యూజ్ అవుతుంది. Due to the occurrence of the consolidation phenomena, there is an increase in the effective stress of soil particles, which results in the settlement. This method can be so here consolidation means nothing but the action or process to making a thing in a stronger one. సో మన ప్రీలోడింగ్ మెథడ్ ద్వారా కన్సాలిడేషన్ అనేది అంటే ఒక స్ట్రాంగ్గా మనం కింద ప్రెజెంట్ అయిన సాయిల్ అనేది ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ఎందుకు స్ట్రాంగ్గా మనం ఈ మెథడ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే మనం ఏదైనా స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దానిలోని బేర్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సో అందుకోసం మనం ఈ ప్రీలోడింగ్ మెథడ్ అనేది
ప్రిఫర్ చేస్తాం. అంటే లోడింగ్ అంటే ఏంటి, వెయిట్ అనేది మనం ఎక్కడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఏరియా పైన లోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ లోడ్ అనేది దేని ద్వారా మనకి అప్లై అవుతుంది అంటే ఎర్త్ ఫిల్ మెటీరియల్స్ లైక్ శాండ్ కానీ గ్రావెల్ కానీ ఇవన్నీ ఫిల్ చేస్తాం. సో దాని నుంచి వచ్చే లోడ్ అనేది లోపలికి ట్రావెల్ అవుతుంది. ఇలా ట్రావెల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి కోజు సాయిల్స్ అనేది కాంపాక్ట్ జరిగి స్ట్రెంగ్త్ అనేది బేరింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మనం సెటిల్మెంట్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. దిస్ మెథడ్ కెన్ బి అప్లైడ్ టు ద వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ ద స్ట్రక్చర్ ఈజ్ ఎకనామికల్ టు యూజ్. సో ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్కి అంటే మనకి జనరల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెజెంట్. సో ఇలా ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా ఇన్ ప్రెజెంట్ పర్టికులర్గా కోజు సాయిల్స్లో కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రీలోడింగ్ మెథడ్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మన ఎకనామికల్ పరంగా కొంచెం సేవ్ అనేది జరుగుతుంది. The vast applications of these methods are canals, industries, embankments, culverts, etc. So ఈ ప్రీలోడింగ్ టెక్నిక్స్ మెథడ్స్ ద్వారా మనం ఎలాంటి స్ట్రక్చర్స్కి యూజ్ అవుతుంది అంటే కెనాల్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కానీ, ఇండస్ట్రియల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కానీ, ఎంబాంక్మెంట్, కల్వర్ట్స్ కానీ ఇలా మేజర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ దగ్గర ఈ ప్రీలోడింగ్ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో ద మెథడ్స్ ఫర్ యాక్సలరేటింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రీలోడింగ్ సార్. సో ప్రీలోడింగ్ మెథడ్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ కన్వెన్షనల్ ప్రీలోడింగ్ మెథడ్, వాక్యూమ్ ప్రీలోడింగ్ మెథడ్ అండ్ జాకింగ్ మెథడ్. సో ఇవేంటి అంటే ప్రీలోడింగ్ మెథడ్స్లో టైప్స్ ఈ 3 అనేది. సో ఫస్ట్ మెథడ్ ఈజ్ కన్వెన్షనల్ ప్రీలోడింగ్ మెథడ్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రీలోడ్ బై మీన్స్ ఆఫ్ అన్ ఎంబాంక్మెంట్. సో కన్వెన్షనల్ ప్రీలోడింగ్ మెథడ్ని ఇది ఏమంటాము అంటే ప్రీలోడ్ మెథడ్ అంటాము. అండ్ ఆల్సో దట్ మీన్స్ మనం ప్రీలోడ్ అంటే ఏంటి, ఒక ఎంబాంక్మెంట్ అనేది టాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో జనరలీ ద లోడ్స్ ఆన్ ద సాయిల్ ఆర్ కోజు సాయిల్స్ అండ్ ఇనిషియల్లీ క్యారీడ్ బై ది పోర్ వాటర్. సో మనం ఏంటి ఎట్ ఎంబాంక్మెంట్లో సాయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ గ్రావెల్స్ కానీ శాండ్స్ కానీ ఇలా కోజు సాయిల్స్ యూజ్ చేయొచ్చు. వేరే అదైనా నాన్ కోజు సాయిల్స్ అనేది కూడా ఎంబాంక్మెంట్ ప్లేస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఆ టైప్ ఆఫ్ సాయిల్స్లో మనకి ఇనిషియల్గా సమ్ పోర్ వాటర్ అనేది ప్రెజర్ అవుతుంది. సో ఎప్పుడే ఈ మెథడ్ ద్వారా ఏంటంటే ఫ్లో ఆఫ్ పోర్ వాటర్ గెట్స్ రెడ్యూసెస్ వెన్ ద సాయిల్ హ్యాస్ లో పర్మిబిలిటీ. సో ఇలా మనం చేయడం ప్రీలోడింగ్ మెథడ్ వల్ల ఏంటంటే సాయిల్ యొక్క పర్మిబిలిటీ అనేది రెడ్యూస్ చేసుకుంటాం. అండ్ ఆల్సో టు కంట్రోల్ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ ప్రీలోడింగ్ ఈజ్ క్యారీడ్ ఇంటూ 2 స్టేజెస్. సో హియర్ మనం స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు బై యూజింగ్ ప్రీలోడింగ్ మెథడ్. సో ఇట్ ఈస్ ఇన్ 2 types. When the soil exceeds the final settlement, the temporary surcharge is removed. So the soil must be మనకి సాయిల్ అనేది కంప్లీట్గా సెటిల్ అయిపోయింది అనుకోండి. సో అప్పుడు టాప్ మోస్ట్లో ఉండే సబ్చార్జెస్ ఆ ఎంబాంక్మెంట్ అనేది రిమూవ్ చేస్తాం. ఇన్ కేస్ సెటిల్మెంట్ అనేది మనకి మినిమస్గా ఉందనుకోండి, సో మినిమమే సెటిల్మెంట్ జరిగింది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎంబాంక్మెంట్స్లో లోడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ ఇలా కన్వెన్షనల్ ప్రీలోడింగ్ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. వెరాజ్ వాక్యూమ్ ప్రీలోడింగ్ మెథడ్కి వచ్చేసరికి ఏంటంటే in this method surcharge load is replaced by the atmospheric pressure. సో ప్రీవియస్ దాంట్లో ఏంటి మనం ఎంబాంక్మెంట్స్ ప్లేస్ చేసి ఆ ఎంబాంక్మెంట్స్లో ఎర్త్ ఫిల్ మెటీరియల్స్ అనేవి ప్లేస్ చేసుకొని మనం సాయిల్ అనేది డెన్సిఫై చేస్తున్నాం. బట్ వాక్యూమ్ ప్రీలోడింగ్ మెథడ్లో ఏంటంటే సమ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ద్వారా మనం ఈ మెథడ్ ద్వారా మనం సాయిల్ అనేది కాంపాక్ట్ చేసుకుంటున్నాం. It is a simple method which consists of a series of vertical drains and sand layers on the top. So here మనం ఏంటంటే వర్టికల్ డ్రైన్స్ అనేవి అంటే వర్టికల్గా పైప్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఈ హారిజెంటల్ డ్రైన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద డ్రైనేజ్ లేయర్ అండ్ ఈజ్ అటాచ్డ్ టు ద వాక్యూమ్ పంప్. సో ఇలా వర్టికల్ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఆ టాప్ మోస్ట్ లేయర్లో మనం హారిజెంటల్ డ్రైన్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సో ఈ హారిజెంటల్ డ్రైన్స్కి ఏంటంటే వాక్యూమ్ పంప్ అనేది కనెక్ట్ చేసుకొని త్రూ ఈ వర్టికల్ డ్రైన్స్ ద్వారా మనం ఏంటంటే వాక్యూమ్ అనేది లోపలికి పంపిస్తాం.
ఇలా వాక్యూమ్ అనేది పంపించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే సాయిల్ అనేది త్రూ ఆ ప్రెషర్ వల్ల సెటిల్మెంట్స్ ఏమన్నా సెటిల్మెంట్ అవడం కానీ వేరే గ్యాప్స్ అనేవి కాంపాక్షన్ అనేది జరగడం కానీ ఏదైనా వాటర్ కంటెంట్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు బై యూజింగ్ సమ్ ప్రెషర్ ద్వారా. The main advantage of this method is non-requirement of backfill materials which is economical to use. సో ఇక్కడ వాక్యూమ్ ప్రీలోడింగ్ మెథడ్లో ఏంటంటే మనం ఎలాంటి బ్యాక్ఫిల్ మెటీరియల్ అనేది యూజ్ చేయట్లేదు. బట్ ప్రీవియస్ ప్రీలోడింగ్ మెథడ్ కన్వెన్షనల్ ప్రీలోడింగ్ మెథడ్లో ఏంటంటే బ్యాక్ఫిల్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో జాకింగ్ మెథడ్. సో జాకింగ్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే మేజర్గా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఆఫ్ షోర్స్ కానీ సీ ఏరియాస్లో ఈ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. ఇట్ ఈస్ మోర్ అప్లికబుల్ ఫర్ ఇండివిజువల్ ఆర్ సపరేట్ ఫుటింగ్స్ ఆఫ్ బిల్డింగ్స్ విత్ ఎక్స్ట్రా స్టోరీస్ ఆర్ కన్స్ట్రక్టెడ్. సో మన ఏదైనా ఫుడ్ బిల్డింగ్స్లో మనకి ఇండివిజువల్గా ఫుటింగ్స్ ఆర్ సపరేట్గా ఫుటింగ్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా స్టోర్స్ అంటే ఎక్స్ట్రా స్లాబ్ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు ఏంటి జాకింగ్ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో మెయిన్గా మనకి కన్వెన్షనల్ అండ్ వాక్యూమ్ మెథడ్ అనేది ఎక్కువ అడుగుతారు. So next method is vertical drains. Vertical drains. This consists of a column of previous materials placed in a cylindrical vertical holes at a sufficiently closed space. All drains should be connected at the ground surface to a drainage blanket. So vertical drains. So drains ante is nothing but oka పైప్ మన ఈ పైప్ అనేది వర్టికల్ డైరెక్షన్లో ఈ అండర్ గ్రౌండ్లో మనం ప్లేస్ ఫ్రమ్ టాప్ నుంచి అంటే మనకి ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్ వరకు ఈ పైప్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇలా వర్టికల్ డ్రైన్స్ అనేవి డిపెండ్స్ అపాన్ ద ఏరియాని బట్టి మనం ఒక సిరీస్గా ఒక ప్యారలల్గా ఆ స్క్వేర్ ప్యాటర్న్లో మనం ఏంటంటే ఈ పైప్స్ అనేవి ఫిట్ చేసుకొని సో దాని ద్వారా మనకి ఏంటంటే అట్ టాప్ మోస్ట్ లేయర్లో డ్రైనేజ్ కనెక్ట్ చేసుకుంటే త్రూ వాటర్ అనేది దాని ద్వారా మనం పంప్డ్ అవుట్ చేసుకుంటున్నాం. సో వర్టికల్ డ్రైన్స్ యాక్సలరేట్ కన్సాలిడేషన్ బై ఫెసిలిటేటింగ్ డ్రైనేజ్ ఆఫ్ పోర్ వాటర్స్. సో ఈ వర్టికల్ డ్రైన్స్ ద్వారా ఏంటంటే మనం పోర్ వాటర్ అనేది యాక్సలరేట్ చేసుకొని వాటిని డ్రైనేజ్ ద్వారా పంప్డ్ అవుట్ చేస్తాం. ఈ vertical drains are laid out in rows staggered or aligned to form a pattern of equitriangular or squares. So vertical drains అనేవి మనం ప్లేస్లో ఇట్ మే బి అరేంజ్డ్ ఇన్ స్క్వేర్ ప్యాటర్న్ కానీ ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగులర్ షేప్లో కానీ ఈ vertical drains అనేవి ప్రొవైడ్ చేస్తాం. So vertical drains are also known as wick drains or band drains. They are used to accelerate the consolidation of embankments built of fine grain soils. So ఈ vertical drains అనేవి మేజర్గా ఫైన్ గ్రెయిన్ సాయిల్స్లో ప్రిఫర్ చేస్తాం. వెరాజ్ ఆల్సో vertical drains మనం wick drains ఆర్ band drains అని కూడా కన్సిడర్ చేస్తాం. సో అంటే వర్టికల్ డ్రైన్స్ అనేవి కంటిన్యూస్గా వర్టికల్ కాలమ్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తాం ఇన్ ది క్లే సాయిల్స్ ఆఫ్ ప్రీవియస్ మెటీరియల్స్. సో మన ఏంటి వర్టికల్ కాలమ్స్ అనేవి అంటే వర్టికల్ పైప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాలమ్ షేప్లో ఉంటాయి అవి. సో ఆ వర్టికల్ కాలమ్స్ అనేవి ఈ క్లే టైప్ ఆఫ్ సాయిల్స్లో ఇన్సర్ట్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ డ్రైన్స్ పాత్ విచ్ కెన్ బి ఇన్స్టాల్డ్ బై సెవరల్ మెథడ్స్. They provide the way for pore water pressure to escape from the ground surface. సో ఇవన్నీ ఈ వర్టికల్ డ్రైన్స్ అంటే వర్టికల్ కాలమ్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తున్నాము కదా క్లే సాయిల్స్లో. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్గా మనం ప్రిపేర్ చేసుకొని ఈ వర్టికల్ పైప్స్ మనమే ప్రిపేర్ చేసుకొని మనం ఏంటంటే ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న వల్ల ఏంటంటే పోర్ వాటర్ ప్రెషర్ అనేది ఫ్రమ్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ చేయడం కోసం మనం ఏంటంటే ఈ వర్టికల్ డ్రైన్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. అండ్ ఆల్సో టు యాక్సలరేట్ ద ప్రాసెస్ ఆఫ్ కన్సాలిడేషన్ అండ్ రెడ్యూసెస్ ద డ్రైనేజ్ పాత్ అండ్ ఆల్సో రెడ్యూసెస్ ద టైమ్ ఆఫ్ కన్సాలిడేషన్స్. సో బై యూజింగ్ ఈ వర్టికల్ డ్రైన్స్ వీ హ్యావ్ టు అంటే కన్సాలిడేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరగడం అంటే స్ట్రాంగ్ అంటే కింద మెటీరియల్ అనేది స్ట్రాంగ్గా అవ్వడం కోసం ఏంటంటే ఫాస్ట్గా మనకి అవడం కోసం ఏంటంటే ఈ వర్టికల్ డ్రైన్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో డ్రైనేజ్ పాత్ అనేది ఈ వర్టికల్ డ్రైన్స్ ద్వారా రెడ్యూస్ అవుతుంది.
అండ్ ఆల్సో టైమ్ ఆఫ్ కన్సాలిడేషన్ ప్రాసెస్ కూడా క్విక్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బై ప్రొవైడింగ్ వర్టికల్ డ్రైన్స్. అండ్ ఆల్సో రెడ్యూసెస్ ద లెంత్ ఆఫ్ డ్రైనేజ్, ఇంక్రీజెస్ ద హారిజెంటల్ పర్మేబిలిటీ. సో ఈ వర్టికల్ డ్రైన్స్ ద్వారా మనం హారిజెంటల్ డైరెక్షన్లో పర్మేబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం అండ్ డ్రైనేజ్ లెంత్ అనేది కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో మేజర్గా వర్టికల్ డ్రైన్స్ ద్వారా మనం ఏంటంటే సాయిల్ స్ట్రెంత్ చేస్తాం. whenever stability of the structures of the weak foundations also to improve. సో మనం వీక్ ఫౌండేషన్స్లో మనం స్ట్రక్చర్ యొక్క స్టెబిలిటీ అనేది కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు బై యూజింగ్ వర్టికల్ డ్రైన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద డ్రైనేజ్ కెపాసిటీ. సో డ్రైనేజ్ యొక్క కెపాసిటీ అనేది కూడా మనం ఈ వర్టికల్ డ్రైన్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈస్ ద వర్టికల్ డ్రైన్. దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ వర్టికల్ డ్రైన్స్. హియర్ we can see vertical pipes are arranged underground and the topmost layer embankment, this is the embankment, are preloaded such as ఇక్కడ ఈ ఎంబాంక్మెంట్ లో మనం ఏదైనా ప్రిఫర్ చేసుకుంటాం అంటే ఎర్త్ఫిల్ మెటీరియల్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సో ఇలా వర్టికల్ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేసి మనం ఏంటంటే పోర్ వాటర్ ప్రెషర్ అనేది రెడ్యూస్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఇవి రెడ్యూస్ అవుతున్నాయో మనకి ఏంటంటే కన్సాలిడేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కన్సాలిడేషన్ ప్రాసెస్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉండే సాయిల్ అంతా స్ట్రాంగర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ పైప్ ద్వారా ఏమవుతుందంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని సాయిల్ అనేది డెన్సర్ నేచర్లోకి కన్వర్ట్ అవుతుంది బై ప్రొవైడింగ్ వర్టికల్ డ్రైన్స్ ద్వారా. Next method is wick drain. A wick drain is usually about 4 inches wide, 1/8 inch thick, which acts as a high permeability conduct for water to flow out of the soil and to the surface. So this is the wick drain method. By ఇక్కడ ఏంటంటే మనం త్రూ మిషన్ ద్వారా ఈ విక్ డ్రైన్ పర్టికులర్గా మనకి సీ ఏరియాస్ ఉన్నప్పుడు అక్కడ మనం వాటర్ ఏరియా ఎక్కువ వాటర్ ప్రెసెంట్ అయిన ఏరియాలో ఏంటంటే ఈ విక్ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఈ సాయిల్ అనేది వీక్గా కాకుండా మనం స్ట్రాంగ్గా ఉండటం కోసం ఈ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. సో వీటి యొక్క విత్ ఇలా మీకు వర్టికల్ డైరెక్షన్లో మీకు సమ్ స్ట్రిప్స్ లాగా అబ్జర్వ్ చేస్తున్నారా, కనిపిస్తుందా? సో ఈ వీటిని ఏమంటామంటే విక్ డ్రైన్స్ అంటాం. ఈ విక్ డ్రైన్స్ వల్ల ఏమవుతుందంటే మనం టాప్ మోస్ట్లో ప్రొవైడ్ చేసే స్ట్రక్చర్ అనేది సెటిల్ కాకుండా రెడ్యూస్ చేసుకోవచ్చు బై యూజింగ్ విక్ డ్రైన్స్. సో ఈ విక్ డ్రైన్స్ యొక్క విడ్త్ వచ్చేసరికి ఏంటంటే 4 inches అండ్ థిక్నెస్ వచ్చేసరికి ఏంటంటే 1/8 థిక్నెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఎక్కువ హై వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఈ విక్ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో అండ్ ఆల్సో యూజ్ ఫర్ యాక్సలరేటింగ్ ద సెటిల్మెంట్ రేట్ ఆఫ్ కంప్రెసిబుల్ సాయిల్స్. సో కంప్రెసిబుల్ ఈ మోస్ట్ కామన్గా ఎక్కడ ప్రిఫర్ చేస్తారు అంటే మనకి ఎక్కువ సెటిల్మెంట్స్ జరుగుతున్న ఏరియాస్లో ఏంటంటే ఈ విక్ డ్రైన్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఇలా ఇది ఎక్విప్మెంట్ ఉంది. ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఏంటంటే లోపలికి పెనట్రేట్ చేస్తాం. ఇలా వర్టికల్ డైరెక్షన్స్లో ఇలా సర్టెన్ స్పేస్తో మనం ఈ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఈ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కింద సెటిల్మెంట్స్ అనేవి జరగకుండా మనం అవాయిడ్ చేస్తాం. సెటిల్మెంట్ ఎందుకు జరుగుతుంది? పైన యాక్ట్ అయ్యే లోడ్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండే సాయిల్ అంతా ఏమవుతుందంటే సెటిల్ అవుతుంది. సో దానికోసం మనం ఏంటంటే అలా లోడ్ని బేర్ చేయడం కోసం ఇలా మనం విక్ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మెథడ్ ఈజ్ sand drains. Sand drains is a simple process employing a column of at least 10 inches in width augured into the ground to be surcharged and consolidated. The column is then filled with sand and connected to the free drainaging blanket of granular soils. So sand drains వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్గా మనం ఒక
వర్టికల్ డైరెక్షన్ ఒక కాలం లాగా ప్రొవైడ్ చేస్తాం. సో ఆ బోర్ ఎలా వేస్తాం అలాగే ఇలా మనం ఒక కాలం అనేది వర్టికల్ డైరెక్షన్ ఒక కాలం ప్రొవైడ్ చేసి ఆ కాలంలో మనం ఏంటంటే శాండ్ అనేది ఫిల్ చేసుకుంటాం. సో ఇలా ఫిల్ చేసి టాప్ మోస్ట్లో మనం ఏంటంటే డ్రైనేజ్ బ్లాంకెట్ ద్వారా మనం వాటర్ అనేది బయటికి ఫ్లో అవడం కోసం ఏంటంటే ఈ ఫ్రీ డ్రైనేజ్ బ్లాంకెట్ కోసం మనం టాప్ మోస్ట్లో ప్రొవైడ్ చేసుకుంటాం. ఇలా శాండ్ ఫిల్ చేసుకున్న వల్ల ఏంటంటే ఇక్కడ కూడా మనం ఏంటంటే రెడ్యూసింగ్ ది కన్సాలిడేషన్ ప్రాసెస్ అనేది రెడ్యూస్ చేయడం కోసం శాండ్ అనేది ఫిల్ చేసుకుంటాం. ఇలా నెంబర్ ఆఫ్ ఏరియాస్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ వర్టికల్ కాలమ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకొని శాండ్ అనేది ఫిల్ చేస్తాం. సో ఈ శాండ్ అనేది ఫిల్ చేసినప్పుడు అంటే గ్రాన్యులర్ సాయిల్స్ అనేవి ఫిల్ చేసుకుంటాం. సో సాయిల్ అనేది ఫిల్ చేసి మనం కాంపాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే గ్యాప్స్ అనేవి ఎస్కేప్ అయ్యి మనకి సాయిల్ అంతా డెన్సర్ నేచర్లోకి కన్వర్ట్ అవుతుంది. Sand wicks. A form of perforated rings is developed by Desider in 1969. సో శాండ్ విక్ టైప్ ఆఫ్ మెథడ్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1969లో ఈ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. డెసిడర్ అనే ఆయన ఈ మెథడ్ అనేది ప్రిఫర్ చేశారు. ఏ శాండ్ విక్ ఈజ్ ఏ నారో జూట్ బ్యాగ్ అబౌట్ 65 mm ఇన్ డయా. సో శాండ్ విక్స్ అనేవి ఏంటంటే మనకి జూట్ బ్యాగ్ ఇవి ఉంటాయి చూసారా అవి జూట్ బ్యాగ్స్ అంటే ఐడియా ఉందా మీకు? హలో మ్యామ్, జూట్ బ్యాగ్స్ అంటే ఐడియా ఉందా? లేదు మ్యామ్. ఇవి మ్యాట్స్ కి వేస్తారు, మన ఏమంటారు ఎక్కడ మ్యామ్? పురుకోసుతో మనకి బస్తాలు వస్తాయి, ఐడియా ఉందా? వాటిని ఏమంటే జూట్ బ్యాగ్స్ అంటారు. రైస్ మిల్స్ లో ఎక్కువ వాడేతారు. మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తే ఆ జూట్ బ్యాగ్స్ మిల్స్ లో అంటే ఈ స్టోరేజ్ చేసుకుంటాం కదా బ్యాగ్స్, అంటే ఇవి ఏంటి పురుకోసులతో ఆ బ్యాగ్ అంతా అల్లుతూ ఉంటారు. ఓకే ఓకే. సో ఆ బ్యాగ్స్ ఏమంటారంటే జూట్ బ్యాగ్స్ అంటాం. సో శాండ్ విక్స్ అంటే ఏంటంటే జూట్ బ్యాగ్ విత్ ఆ బ్యాగ్ యొక్క డయామీటర్ వచ్చి 65 mm ఉంటుంది. సో దీస్ బ్యాగ్స్ ఆర్ విచ్ మే ఆల్సో బి మేడప్ ఆఫ్ నైలాన్ నెట్ ఆర్ ఎనీ అదర్ ఫ్యాబ్రిక్ ఫిల్డ్ విత్ శాండ్. సో ఇవి నాట్ ఓన్లీ జూట్తో కాకుండా నైలాన్ నెట్తో కానీ అనదర్ ఫ్యాబ్రిక్తో కానీ ఈ బ్యాగ్ అనేది బ్యాగ్ అనేది ప్రిపేర్ చేసుకొని దాంట్లో శాండ్ అనేది ఫిల్ చేసుకుంటాం. సో దీన్నే మనం ఏమంటాం శాండ్ విక్ అంటాం. ఓకేనా? అంటే ఒక బ్యాగ్ అనేది జూట్తో కానీ ప్రిపేర్ చేయొచ్చు, వెరస్ నైలాన్ నెట్ ఆర్ అనదర్ ఫ్యాబ్రిక్ అనే దాంతో ఒక బ్యాగ్ ప్రిపేర్ చేసుకుని ఆ బ్యాగ్లో ఏంటంటే శాండ్ అనేది ఫిల్ చేస్తాం. దాన్నే శాండ్ విక్ అంటాం. సో ద సిలిండ్రికల్ బ్యాగ్ ఆర్ ఫిల్డ్ మాన్యువల్లీ అట్ ద సైట్. సో మనం సైట్లోనే ఈ బ్యాగ్స్ అనేవి ఫిల్ చేసేసుకుంటాం. సో వాటి యొక్క డయామీటర్ వచ్చేసరికి ఎంత చెప్పాను, సిలిండ్రికల్ బ్యాగ్ యొక్క డయామీటర్స్ వచ్చేసరికి 65 mm బ్యాగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఆ బ్యాగ్స్లో శాండ్ అనేది ఫిల్ చేస్తాం. ఏ 10 mm డయా కేసింగ్ పైప్ ఈస్ డ్రైవెన్ డౌన్ విత్ ఎక్స్పాండబుల్ షూ బై ఏ సింపుల్ ఫ్రేమ్ అండ్ 1 ton హ్యామర్. సో అలా బ్యాగ్ అనేది శాండ్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒక కేసింగ్ పైప్ అనేది లోపలికి పెనట్రేట్ చేస్తాం. సో ఈ కేసింగ్ పైప్ ఒక డయా వచ్చేసరికి 10 mm డయాతో మనం ఒక కేసింగ్ పైప్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఆ ఫ్రేమ్లో మనం ఏం చేస్తాం అంటే ఆ కేసింగ్ పైప్ ఒక లెంత్ వచ్చేసరికి అప్ టు అబౌట్ 10 meters లాంగ్ అండ్ డయా ఈజ్ 10 mm డయా. సో ఇలా మనం ఏంటంటే ఒక కేసింగ్ పైప్ అనేది లోపలికి పెనట్రేట్ చేస్తాం. సో అప్ టు అది మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకోండి త్రూ జాయింట్స్తో కనెక్ట్ చేసుకుంటూ ఆ పైప్ అనేది అప్ టు 35 meters వరకు మనం ఈ కేసింగ్ పైప్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో
ఇన్సర్ట్ చేసిన దాంట్లో మనం ఏం చేస్తాము అంటే ఈ శాండ్విక్ బ్యాగ్స్ అనేవి ఫిల్ చేసుకుంటాం. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్స్టాల్ 20 to 35 wicks ఈచ్ ఆఫ్ 25 meters లాంగ్. సో ఒక 25 మనం ఏంటంటే ఈ కేసింగ్ పైప్స్ ద్వారా అప్ టు 35 meters వరకు మనకి కేసింగ్ పైప్ అనేది లోపలికి పెనట్రేట్ చేసుకుంటాం. వేరాజ్ అంటే డిపెండ్స్ అపాన్ ది మనం ఎంత డెప్త్ వరకు మనం కాంపాక్ట్ చేయాలనుకున్నామో అంత డెప్త్ వరకు మనం ఈ కేసింగ్ పైప్ అనేది లోపలికి పెనట్రేట్ చేస్తాం. సో జనరల్గా ఈ కేసింగ్ పైప్ అనేది మనం 35 meters వరకు మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అలా ఇన్స్టాల్ చేసిన దాంట్లో మనం 25 meters లాంగ్ వరకు ఎన్ని బ్యాగ్స్ ఫిల్ అవుతాయంటే 20 to 35 బిగ్ బ్యాగ్స్ అనేవి ఫిల్ చేసుకుంటాం. వితిన్ 10 to 12 hours లోపల అవన్నీ ఫిల్ చేస్తాం ఆ బ్యాగ్స్ అనేవి. ఫర్ ఫిల్లింగ్ ద జూట్ బ్యాగ్స్ డ్రైవెన్ అండ్ కేసింగ్ అండ్ ప్లేసింగ్ ద విక్స్ ఇన్ ద హోల్ అబౌట్ 15%. సో ఇలా మనం ప్లేస్ చేయడానికి ఒక 15% అనే వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటారు. సో ఈ శాండ్విక్ మెథడ్లో ఏంటంటే మనం ఫస్ట్ శాండ్విక్ బ్యాగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆ బ్యాగ్స్ అనేవి ఇట్ మే బి జూట్, నైలాన్ ఆర్ ఎనీ ఫ్యాబ్రిక్తో ఆ బ్యాగ్ అనేది ప్రిపేర్ చేసుకుని దాంట్లో శాండ్ అనేది ఫిల్ చేస్తాం. సో మనం ఎక్కడైతే మనం డెన్సిఫై చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఏరియాలో ఏం చేస్తామంటే పైప్స్ అనేవి వర్టికల్ డైరెక్షన్లో ఒక సిలిండ్రికల్ పైప్ కేసింగ్ పైప్స్ అనేవి వర్టికల్ డైరెక్షన్లో లోపలికి పెనట్రేట్ చేసిన తర్వాత ఈ బ్యాగ్స్ అనేవి ఫిల్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఏమంటామంటే శాండ్విక్ ప్రాసెస్ అంటాం. సో ఇవన్నీ దేనికి చేస్తున్నాము అంటే కోజీ సాయిల్స్ని డెన్సిఫై చేయడానికి ఈ డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ జియో డ్రైన్స్. సో జియో డ్రైన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఈ మెథడ్లో ఏంటంటే ఈ జియో డ్రైన్స్ అనేవి కార్డ్బోర్డ్తో ప్రిపేర్ చేస్తారు. సో ఆ కార్డ్బోర్డ్ విక్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 కార్డ్బోర్డ్ స్ట్రిప్స్తో కనెక్ట్ అయ్యి ఒక గ్లూ అంటే ఈ కార్డ్బోర్డ్తోనే మెయిన్గా ఈ విక్ అనేది కనెక్ట్ చేసుకొని మనం లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటాం. All geo drains consist of a core of plastic and filtered silver paper, fibrous materials and core of plastics. So ఈ జియో డ్రైన్స్ అనేవి ఏంటి అంటే ఒక ప్లాస్టిక్తో మనకి ఈ జియో డ్రైన్స్ అనేవి ఫామ్ చేసుకుంటున్నాం అంటే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో అట్ బాటంలో మనం ఏంటంటే ఒక ఫిల్టర్ సీవ్ పేపర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మెటీరియల్ అనేది ఫ్యాబ్రిక్ మెటీరియల్ యూజ్ చేసుకొని ఈ జియో డ్రైన్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాం. సో ద క్రాస్ సెక్షన్ డిజైన్ ప్రొవైడ్స్ ఫర్ ఏ సిస్టమ్ ఆఫ్ వర్టికల్ ఛానల్స్ ఫర్ ఫ్లో ఆఫ్ వాటర్. సో ఈ జియో డ్రైన్స్ అనేవి పర్టికులర్గా మనం ఏంటంటే వాటర్ ఫ్లో ఛానల్స్లో వాటర్ ఫ్లోకి ఎక్కువ ఈ జియో డ్రైన్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. ద ఇన్నర్ కోర్ ఈజ్ వ్యాప్డ్ ఇన్ ఏ ఫిల్టర్ ఫ్యాబ్రిక్ నార్మల్లీ ఏ నాన్ ఓవెన్ జియో టెక్స్టైల్స్. సో మనం ఏంటి ఈ వర్టికల్గా మనం ఈ జియో డ్రైన్స్ అనేవి వర్టికల్ డైరెక్షన్స్లోనే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇన్నర్ వైపు ఏంటంటే ఒక ఫిల్టర్ ఫ్యాబ్రిక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఫిల్టర్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే మనం వాటర్ వచ్చి దాని లోపలికి వచ్చేటప్పుడు ఏంటంటే సెడిమెంట్స్ అనేవి లోపలికి రాకుండా ఈ ఫిల్టర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఓన్లీ వాటర్ ఒక్కటే ఈ జియో డ్రైన్స్లోకి వస్తుంటాయి. సో అందుకోసం మనం ఏంటంటే ఈ ఫిల్టర్ ఫ్యాబ్రిక్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాం. దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ సెక్షన్స్ ఆఫ్ 100 mm విడ్త్ అండ్ 2 to 6 mm థిక్నెస్. సో ఈ జియో డ్రైన్స్ యొక్క థిక్నెస్ వచ్చేసరికి ఏంటంటే 100 mm విడ్త్ ఉంటుంది, విడ్త్ అండ్ థిక్నెస్ వచ్చేసరికి 2 to 6 mm థిక్నెస్తో ఉంటుంది. And next one is lime column method. So here lime columns can be used to increase the bearing capacity of soft clays and seals to reduce the settlements. So lime columns వచ్చేసరికి ఏంటంటే లైమ్ కాలమ్ మెథడ్లో కూడా ఏంటంటే మనం బేరింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం ఫర్ క్లే అండ్ సిల్ట్ క్లే టైప్ ఆఫ్ సాయిల్స్ అండ్ ఆల్సో సిల్ట్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఏంటంటే సెటిల్మెంట్ అనేది రెడ్యూస్ చేసుకుంటాం. సో ఈయన లైమ్ కాలమ్స్ మెథడ్స్లో వచ్చేసరికి ఏంటంటే మనం క్విక్ లైమ్ ఆర్ అన్ఫ్లాక్డ్ లైమ్ అనేది ఈ క్లేకి మిక్స్ చేసుకొని సాఫ్ట్ క్లేకి మిక్స్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము అంటే సాయిల్ అనేది డెన్సిఫై చేసుకుంటున్నాం.
the mixing tool is first rotated into the soil up to the desirable depth. సో ఇనిషియల్గా ఏం చేస్తాము అంటే మనం సాఫ్ట్ టైప్ ఆఫ్ క్లే తీసుకొని దాంట్లో క్విక్ లైమ్ అనేది మిక్స్ చేస్తాం. అలా మిక్స్ అంటే ఒక జైంట్ మిక్సర్లో మనం ఈ మెటీరియల్ అనేది వేసినప్పుడు అదేంటంటే జైంట్ మిక్సర్ అనేది మిక్స్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎలా మనం డెన్సిఫై చేస్తున్నాము అంటే ఇనిషియల్గా సో ఒక మిక్సింగ్ టూల్ అనేది తీసుకొని ఫస్ట్ సాయిల్ లోపలికి రొటేట్ చేస్తూ మనకి ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్ వరకు ఈ మిక్సింగ్ టూల్ ద్వారా మనం మన డిజైరబుల్ డెప్త్ వరకు మనం రొటేట్ చేస్తుంటాం. సో ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఈజ్ రివర్స్డ్ అండ్ ద టూల్ ఈజ్ స్లోలీ విత్డ్రాన్ అండ్ ద రేట్ ఆఫ్ 25 mm per revolution. సో ఇక్కడ మనం ఏంటంటే స్లోగా సాయిల్ లోపలికి పెనట్రేట్ చేస్తాం బై యూజింగ్ మిక్సింగ్ టూల్ ద్వారా. సో మనం ఎంత రివల్యూషన్ అంటే 25 mm రివల్యూషన్తో మనం ఏంటి లోపలికి పెనట్రేట్ చేసుకుంటాం. At the same time, the quicklime is forced down into the soil by compressed air pushing through the holes located just above the blades of the mixing tool. సో జనరల్గా ఈ మిక్సింగ్ టూల్కి ఫస్ట్ ఏం చెప్పాను, ఇనిషియల్గా మనం మిక్సింగ్ టూల్ని రొటేట్ చేసుకుంటూ సాయిల్ లోపలికి పెనట్రేట్ చేస్తాం. ఈ మిక్సింగ్ టూల్కి ఏంటంటే బ్లేడ్స్ అనేవి ఉంటాయి. ఆ బ్లేడ్స్ అనేవి అట్ ఇంక్లైన్డ్ పొజిషన్లో బ్లేడ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం డిజైర్డ్ డెప్త్ అనుకుంటున్నామో, ఒక సర్టెన్ డెప్త్ అనుకుంటున్నామో ఆ సర్టెన్ డెప్త్ వరకు ఈ మిక్సింగ్ టూల్ అనేది ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్లోగా క్విక్ లైమ్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా క్విక్ లైమ్ అనేది యాడ్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ అట్ టాప్ వరకు మనం ఫిల్ చేసుకుంటూ వస్తాం. సో ఈ బ్లేడ్స్ మిక్సింగ్ టూల్కి బ్లేడ్స్ అనేవి ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇంక్లినేషన్తో. సో సరౌండింగ్స్లో కాంపాక్షన్ అంటే కాజెస్ ది కాంపాక్షన్ ఆఫ్ స్టెబిలైజ్డ్ సాయిల్ డ్యూరింగ్ ద విత్డ్రాల్ ఆఫ్ ది టూల్స్. సో మనం ఎప్పుడైతే పైకి విత్డ్రాన్ చేస్తున్నామో డ్రైన్ చేసినప్పుడు మనకి మొత్తం ఈక్వల్గా కాంపాక్షన్ అనేది జరగడం కోసం ఏంటంటే ఇంక్లినేషన్ పొజిషన్లో బ్లేడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్కడ డయామీటర్ కాలమ్ ఒక డయామీటర్ వచ్చేసరికి ఏంటంటే 0.5 to 0.6 meters డయామీటర్ ఉంటుంది. సో వెన్ ఎవర్ ఈ లైమ్ కాలమ్ వల్ల ఏంటంటే షియర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. అండ్ ఆల్సో మనం ఏంటి అంటే అప్ టు అసలు జనరల్గా ఎంత లైమ్ వరకు మనం యూజ్ చేయొచ్చు అంటే 10 to 12% వరకు ఈ డ్రై క్లేలో మనం 12 to 10% అనేది లైమ్ అనేది మిక్స్ చేసుకుంటాం. సో అండ్ ఆల్సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మీకు తెలుసు స్టోన్ కాలమ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తాము అని, గుర్తుందా? గుర్తుంది. స్టోన్ కాలమ్ అంటే వైబ్రో రీప్లేస్మెంట్ అండ్ వైబ్రో డిస్ప్లేస్మెంట్ is a ground improvement process where vertical columns are compacted and soils to be improved. సో లైమ్ కాలమ్స్ అంటే ఏంటి, మనం ఎక్కువ మనం క్లేలో లైమ్ అనేది మిక్స్ చేసుకొని సాయిల్ అనేది డెన్సిఫై చేస్తున్నాం అని చెప్పాం కదా. స్టోన్ కాలమ్స్ వచ్చేసరికి ఏంటంటే మనం సమ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నాం. వైబ్రేటర్స్ ద్వారా సాయిల్ లోపలికి పెనట్రేట్ చేస్తున్నాం. సో ఆ వైబ్రేటర్ అనేది లోపలికి పెనట్రేట్ అయిన తర్వాత మనం ఎంత డెప్త్ అనుకుంటాం అంతవరకు ఈ వైబ్రేటర్ ద్వారా ఒక హోల్ అనేది చేస్తాం. సో అలా చేసిన తర్వాత ఏం చేస్తున్నాము అంటే సమ్ బ్యాక్ ఫిల్ మెటీరియల్ అనేది ఫిల్ చేసుకుంటూ వస్తాం అట్ టాప్ మోస్ట్ లేయర్ వరకు. సో ఇక్కడ మనం స్టోన్ కాలంలో పర్టికులర్గా బ్యాక్ ఫిల్ మెటీరియల్ ఏది యూజ్ చేస్తాము అంటే అగ్రిగేట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకేనా. స్టోన్ కాలమ్ ఆల్సో నోన్ as vibro replacement or vibro displacement method. This method is useful to implement the ground improvement process. సో వర్టికల్ కాలమ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసి అగ్రిగేట్స్ అనేవి కాంపాక్ట్ చేసుకుంటాం. సో ఇలా సాయిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం. సో హియర్ ద ఫస్ట్ వైబ్రేటర్ పెనట్రేట్స్ టు ద రిక్వైర్డ్ డెప్త్ బై ద వైబ్రేషన్ అండ్ ఎయిర్ ఆర్ వాటర్ జెట్టింగ్ ఆర్ బై వైబ్రేషన్ అలోన్. సో మనం ఈ లోపలికి పెనట్రేట్ చేసేటప్పుడు వైబ్రేటర్ ద్వారా బై యూజింగ్ ఎయిర్ ఆర్ వాటర్ ద్వారా మనం ఏంటంటే లోపలికి పెనట్రేట్ చేసుకుంటాం. So and then gravel is then added at the tip of the vibrator and progressive rising and repenetrate of the vibrator results in the gravel being pushed into the surrounding soils.
సో ఇలా మన లోపలికి వైబ్రేటర్ అనేది పెనట్రేట్ అయిన తర్వాత ఇటు స్టార్టింగ్ నుంచి మనం ఏం చేస్తాము, గ్రావెల్ అనేది ఫిల్ చేస్తాం. సో ఆఫ్టర్ గ్రావెల్ ఫిల్లింగ్ తర్వాత మళ్ళీ అగైన్ వైబ్రేట్ చేస్తాం, అంటే కాంపాక్ట్ చేస్తాం, మళ్ళీ అగైన్ గ్రావెల్ వేస్తాం, మళ్ళీ కాంపాక్ట్ చేస్తాం. ఇలా అటు టాప్ మోస్ట్ లేయర్ వరకు మనం గ్రావెల్తో ఫిల్ చేసుకొని కాంపాక్ట్ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే హై షియర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం అండ్ ఆల్సో reduces the compressibility nature. So this is about stone column. So and last topic is thermal methods. సో ఇప్పుడు ప్రీవియస్ దాకా ఏంటి డిఫరెంట్ మెథడ్స్ లోడ్స్ యూజ్ చేసి మనం కాంపాక్షన్ చేస్తున్నాము, అలాగే బ్యాగ్స్ యూజ్ చేసుకొని శాండ్ బ్యాగ్స్ ద్వారా అండ్ ఆల్సో నెక్స్ట్ స్టోన్స్ అగ్రిగేట్స్ ద్వారా ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసుకొని మనం కోజీ సాయిల్స్ అనేది కాంపాక్ట్ చేసుకొని సెటిల్మెంట్ అనేది రెడ్యూస్ చేస్తున్నాం. సో అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ థర్మల్ మెథడ్స్. సో థర్మల్ మెథడ్ ద్వారా కూడా మనం ఏంటంటే సాయిల్ అనేది డెన్సిఫై చేయొచ్చు. సో ఇన్ థర్మల్ మెథడ్ వీ హ్యావ్ 2 methods like heating and freezing. So heating and freezing can be used for the improvement of saturated and fine grain soils. So heating process and freezing. So heat చేయడం and freezing at low temperature and high temperature దగ్గర కూడా మనం ఏంటంటే సాయిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ హీటింగ్ అండ్ ఫ్రీజింగ్ మెథడ్స్ అనేవి దేనికి ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ యూజ్ అవుతుంది అంటే సాచురేటెడ్ టైప్ ఆఫ్ సాయిల్స్ అండ్ ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ దగ్గర ఈ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. whereas హీటింగ్ తీసుకున్నప్పుడు హీటింగ్ ఈజ్ రేర్లీ యూజ్డ్ ఇన్ construction activities when heated the following changes occurring in the soil. సో హీటింగ్ టైప్ ఆఫ్ మెథడ్ అనేది రేర్గా కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేస్తాం. సో వెనెవర్ మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏంటంటే మనం సాయిల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి చేంజెస్ అనేవి అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వెనెవర్ 100 degrees centigrade తీసుకున్నాం అనుకోండి, ద సాయిల్ అనేది ఏమవుతుంది అంటే ఇట్ కాజ్ డ్రైయింగ్ అండ్ ఇంక్రీజెస్ ది స్ట్రెంగ్త్ అండ్ డిక్రీజెస్ ద కంప్రెసిబిలిటీ. సో మనం 100 degrees టెంపరేచర్ పెట్టుకున్నాం సాయిల్ మీద, పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన సాయిల్ అంతా డ్రై అయిపోయి మనకి సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, కంప్రెసిబిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. సేమ్ 500 ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ కోజీ సాయిల్స్ లైక్ క్లే టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి చేంజెస్ అనేవి వస్తాయి. అలాగే రెడ్యూసెస్ ద క్లే టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్కి ఏంటంటే ప్లాస్టిసిటీ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాటర్ సెన్సిటివిటీ అండ్ ఆల్సో స్వెల్లింగ్ నేచర్స్ అనేవి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల. అండ్ ఆల్సో 1000 degrees ఇంక్రీజ్ చేసామనుకోండి, సో కంప్లీట్గా ఈ సాయిల్స్ అనేది ఒక హార్డ్ సాయిల్ సబ్స్టెన్స్గా కన్వర్ట్ అవుతాయి లైక్ బ్రిక్. సో బ్రిక్ అనేది ఏంటి, మనం క్లేతోనే కదా మోల్డ్ చేసుకొని బ్రిక్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో అలాగే మనకి ఈ 1000 degrees దగ్గర ఏమవుతుందంటే కంప్లీట్ మనం ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో సో ఆ పర్టికులర్ ఏరియాలో మొత్తం ఏమవుతుందంటే ఒక హార్డ్ సాలిడ్ సబ్స్టెన్స్గా మనకి సాయిల్ అంతా కన్వర్ట్ అయిపోతుంది. సో బై యూజింగ్ మన ఏంటి ఎలక్ట్రికల్ హీటర్స్ ద్వారా మనం ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో వైల్ వన్ సిస్టమ్ కంప్రెస్డ్ ఎయిర్ ఈజ్ బ్లోన్ through an electrical heater at the top of the boreholes. So another system, electrical heaters are inserted into the borehole. Inserted electrical heaters can be used effectively to reduce the water content. సో మేజర్గా మనం ఈ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు మనం సమ్ ఎలక్ట్రికల్ హీటర్స్ ద్వారా యూజ్ చేస్తాం. ఈ ఎలక్ట్రికల్ హీటర్స్లో ఒక హీటర్ అనేది ఏంటంటే ఎయిర్ అనేది లోపలికి కంప్రెస్డ్ ఎయిర్ అనేది లోపలికి అట్ టాప్ ఆఫ్ ద బోర్ హోల్ దగ్గర, అంటే ఒక బోర్ హోల్ తీసుకుని సో అట్ టాప్ లెవెల్లో మనం ఏంటంటే ఎయిర్ అనేది కంప్రెస్డ్ ఎయిర్ అనేది స్ప్రెడ్ చేస్తాం. వేరే తర్వాత ఏం చేస్తాము అంటే ఈ ఎలక్ట్రికల్ హీటర్స్ అనేది ఆ బోర్ లోపలికి ఇన్సర్ట్ చేసి అక్కడ మనం వాటర్ కంటెంట్ అనేది రెడ్యూస్ చేసుకుంటాం. వేరే ఇక్కడ మనం సమ్ ఫ్లూయల్ ఎస్టిమేటింగ్ కోసం సమ్ ఫార్ములా అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. Ingalls and Metcalfe have proposed an equation for estimating the fuel per unit volume of soils. So this is about formula.
సో మనం ఎలక్ట్రికల్ హీటర్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, సాయిల్ అనేది వాటర్ కంటెంట్ అనేది డెన్సిఫై చేసుకుంటున్నాం కదా. సో అది అక్కడ మనం సమ్ ఫ్యూయల్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఫ్యూయల్ అనేది నీడ్ ఉంది కాబట్టి ఆ ఫ్యూయల్ ఎంత పడుతుంది పర్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్కి అనేది by using this formula we have to calculate the fuel amount. So this is here formula is F equal to 100 VD bracket of 6.4 W plus 0.252 to T and by efficiency CR. So this is the formula to calculate the fuel. So in this formula there is this is VD is the dry unit weight of soils, and W is the percent of water content, and T is the temperature, and efficiency is the thermal efficiency, and CR is the heat capacity. So this is the formula to calculate the fuel per unit volume of soils. So and here there is a given for spacing of boreholes can be determined. So మనం ఈ బోర్ హోల్స్ అనేవి స్పేసింగ్ అనేది ఎంత స్పేస్ లో ప్రొవైడ్ చేయాలనేది కూడా ఒక ఫార్ములా అనేది ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ S equal to root of D by pi into HC into F. Here D equal to drilling cost per meter of hole, F equal to amount of fuel, and H is equal to cost per unit weight of fuel. సో మనం బోర్ హోల్స్ యొక్క స్పేసింగ్ ఐడెంటి ఎంత స్పేస్ లో మనం బోర్ హోల్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఇచ్చారు. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం అంటే ఫస్ట్ డ్రిల్లింగ్ కాస్ట్ అనేది కన్సిడర్ చేస్తాం, నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్, సో యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్యూయల్. సో ఇవన్నీ తీసుకొని ఈ వాల్యూస్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు స్పేసింగ్ బోర్ హోల్ యొక్క స్పేసింగ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో దిస్ కాస్ట్ ఆఫ్ యూజింగ్ హీట్ ఈజ్ జనరల్లీ ఎక్స్పెన్సివ్. సో ఈ మెథడ్ హీటింగ్ మెథడ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. సో it may be recommended when the large and expensive sources of heat like exhaust gases. సో ఎక్కడైతే మనకి ఈ హీట్ సోర్సెస్ అనేవి ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నాయి అనుకోండి, సో ఆ పర్టికులర్ ఏరియాలో ఈ మెథడ్ అనేది హీట్ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో ఈ మెథడ్ ద్వారా మనం అప్ టు ఎంత డెప్త్ వరకు మనం డెన్సిఫై చేయొచ్చు అంటే 15 meters వరకు డెన్సిఫై చేయొచ్చు. అండ్ లాస్ట్ మెథడ్ ఈజ్ ఫ్రీజింగ్ మెథడ్. So freezing is the process of converting the liquid into a solid by reducing the temperature of a freezing. Is one of the emerging ground improvement techniques which is useful for improvement of soils. So freezing. So before method ఏంటంటే హీటింగ్ మెథడ్. సో హీటింగ్ ఏంటి, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం, బట్ ఫ్రీజింగ్ మెథడ్లో ఏంటంటే టెంపరేచర్ అనేది రెడ్యూస్ చేసుకొని మనం సాయిల్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం. సో ఫ్రీజింగ్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే లిక్విడ్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సాలిడ్గా కన్వర్ట్ చేసుకొని మనం దాని ద్వారా మనం ఏంటంటే గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో హియర్ ఫ్రీజింగ్ ఈజ్ అకాంప్లిష్డ్ బై సెండింగ్ ద రిఫ్రిజరెంట్ ఇన్ టు ద సాయిల్ పోర్ వాటర్. సో ద పోర్ వాటర్ బిగిన్స్ టు freeze and pipe and ice layers expand to the soil seen by the use of such pipes ice formed into the soil. So here freezing methods లో ఏంటంటే మనం సమ్ రిఫ్రిజరెంట్ అనేవి మనం ఆ సాయిల్లోకి పంపించి దాని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే అక్కడంతా మొత్తం లిక్విడ్ కాస్త ఏమవుతుంది, సాలిడ్గా అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే కాంపాక్షన్ ప్రాసెస్ అంటే డెన్సిఫై ప్రాసెస్ అనేది చేస్తున్నాం. సో అక్కడ అంతా సాలిడ్గా అంటే ఐస్ ఫామ్లో కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం రెడ్యూస్ చేసుకుంటున్నాం అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా చీపర్ అండ్ ఈజీగా ఉంటుంది. సో ఫ్రీజింగ్ సిస్టమ్ అంటే సమ్ రిఫ్రిజరెంట్ సిస్టమ్ యూజ్ చేసి మనం ఏంటంటే గ్యాప్స్ అనేది ఫిల్ చేసుకొని ఈ సెటిల్మెంట్స్ కానీ వేరస్ వాటర్ కంటెంట్ కానీ ఈ విధంగా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఫ్రీజింగ్ సిస్టమ్స్. సో హియర్ ఫ్రీజింగ్ సిస్టమ్స్ హ్యావ్ 2 types, దట్ ఈస్ ఎక్స్పాండబుల్ అండ్ సర్క్యులేటింగ్ కూలింగ్ సిస్టమ్.
So first one is expandable refrigerant systems. So here by using liquid nitrogen and CO2. సో ఈ లిక్విడ్ నైట్రోజన్ అండ్ CO2 ద్వారా మనం ఏంటంటే లోపలికి పంపించి దాని ద్వారా మనం ఏంటంటే డెన్సిఫై చేస్తున్నాం. ఇలా ఈ లిక్విడ్స్ యూజ్ చేయాలంటే కొంచెం కాస్ట్లియర్గా ఉంటుంది. వేరే మన ఈ గ్యాసెస్ వల్ల ఏంటంటే కంట్రోల్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది బై యూజింగ్ ఎక్స్పాండబుల్ రిఫ్రిగ్రెంట్ సిస్టమ్. సో హియర్ రిఫ్రిగ్రెంట్ లైక్ లిక్విడ్ నైట్రోజన్ అండ్ CO2. సో వీటిని ఏమంటామంటే రిఫ్రిగ్రెంట్స్ అంటాం. సో వీటి ద్వారా మనం సాయిల్ అనేది డెన్సిఫై చేస్తాం. సో ఈ మెథడ్ ఎక్స్పాండబుల్ సిస్టమ్. వేరే సర్క్యులేటింగ్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఏంటంటే మనం ఒక ఇది ఓపెన్గా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్లోజ్డ్ సిస్టమ్స్లో సమ్ కూలెంట్ ఫ్లోస్ అనేవి దాని లోపలికి పంపించి మనం ఏంటంటే ప్రాసెస్ అనేది డెన్సిఫై చేసుకుంటున్నాం. సో ఈ సర్క్యులేటింగ్ ప్రాసెస్ అనేది లో కాస్ట్లో అయిపోతుంది. ఈజీగా మనకి వాటర్ అనేది ఫ్లో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అంటే it may be conventional or mechanical refrigerant plants connected to a closed circuit system. సో సమ్ మెకానికల్ రిఫ్రిగ్రెంట్స్ ద్వారా మనం ఏంటంటే అటు క్లోజ్డ్ సిస్టమ్స్లో సమ్ కూలెంట్ ఫ్లోస్ అనేవి ఈ లోపలికి పంపించి సాయిల్ లోపలికి అక్కడ మనం సాయిల్ అనేది డెన్సిఫై చేసుకుంటాం. సో వాటర్ అనేది రెడ్యూస్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అనేది సర్క్యులేటింగ్ కూలింగ్ సిస్టమ్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ చీపర్ వన్. So up to here thermal methods is over.